నా జీవితంలో ఆశ్చర్యకార్యం ఎప్పుడు జరుగుతుందా, నా జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం నేను ఎప్పుడు చూస్తానా, ఎప్పుడు అనుభవిస్తానా అని నువ్వు ఎదురు చూస్తూ, ఒకవేళ ఆ ఎదురు చూపుల్లో నువ్వు నిరుత్సాహపడిపోతావేమో, విశ్వాసం కోల్పోతావేమో. కానీ నిన్ను ఆశీర్వదించి విశ్వాసములో నిన్ను స్థిరపరచి నేను కూడా దేవుని చేత ఆశీర్వదించబడ్డా, నన్ను కూడా దేవుడు దృష్టించాడు అని చెప్పే ఒక రోజు, ఒక దినము నీ జీవితంలో దేవుడు తీసుకురావటానికి, ఆ ఆశీర్వాదము, ఆ నెమ్మది, ఆయన ఇచ్చే ఆ సమాధానము శాశ్వతముగా నీతో ఉండటానికి కొంత సమయం పడుతుంది. అన్నిటికీ తొందరపడిపోయి నాకేం అవ్వటం లేదే, నాకేం జరగటం లేదే, దేవుడు నా పక్షంగా ఏం కార్యం చేయటం లేదే, నేను చేస్తున్న ప్రార్థనలు ఏమైపోతున్నాయి, నేను చేస్తున్న భక్తి ఏమైపోతుంది, దేవుని సన్నిధికి వెళ్ళి నేను చేస్తున్న పరిచర్య ఏమైపోతుంది, నేను దేవుని మందిరంలోకి వెళ్ళి నేను మందిరం ఊడుస్తా, మందిరం కడుగుతా, చాపలేస్తా, కుర్చీలేస్తాను, పాస్టర్మ్మ గారికి నేను ప్రతి విషయంలో మంచి సపోర్టుగా ఉంటాను, పరిచర్య విషయంలో నేను ఏమాత్రం వెనక్కి తగ్గను, దేవుని పని అంటే నేనే ముందుంటాను, దేవుని మందిరంలో పరిచర్య అంటే నేనే ముందుగా ఉండి అందరినీ ప్రోత్సహిస్తూ నేను చేస్తూ అందరి చేత చేపిస్తూ ఉంటా. కానీ నా కుటుంబంలో ఏంటి ఈ అసమాధానం, నా కుటుంబంలో ఏంటి ఈ లేమి, నా కుటుంబంలో ఏంటి ఈ దరిద్రత, నెమ్మది లేనితనము, ఎందుకు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవటం లేదా అని నువ్వు నిరుత్సాహపడతావేమో. కానీ నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పక్షాన దేవుడు కార్యము చేస్తే మరలా తిరిగి దానిని ఎవడు కూడా దొంగిలించకుండా ఉండేట్టుగా ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్ చెప్దామా? అందరం గట్టిగా హల్లెలూయా చెప్దామా? దేవుడు మిమ్మల్ని అటు రీతిగా దీవించబోతున్నాడని నమ్మిన వారందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఆమేన్ చెప్పండి. దేవుడు మమ్మల్ని అటు రీతిగా దీవించునుగాక, దేవుడు మనలందరినీ అటు రీతిగా దీవించునుగాక అని ఒకరినొకరు సమాధానకరముగా ఒకరికొకరు చక్కగా విష్ చేసుకోండి. మీరందరూ కూడా ఒకరినొకరు అటు రీతిగా దేవుడు దీవించాలి అంటే కొంత సమయం పడుతుంది. అది మరలా తిరిగి నువ్వు గణపరచబడినప్పుడు, నువ్వు దీవించబడినప్పుడు, ఉన్నతమైన స్థానానికి నువ్వు వెళుతున్నప్పుడు మరలా ఎవరు పట్టుకొని లాగినా కింద పడకుండా, జారిపోకుండా ఆయన నిన్ను ఎవరి చేతికి అందనంత ఎత్తులో ఆయన నిన్ను నిలబెట్టడానికి ఆయన ప్రతిదీ సిద్ధపరుస్తున్నాడు. అట్టి ఆశీర్వాదాన్ని నీ ముందుకి తీసుకురావటానికి ఆయన సిద్ధం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవటం అంటే అది చిన్న విషయం ఏమి కాదు. దేవుని యొద్ద నుండి మనము పొందుకునే ఆశీర్వాదము మనుష్యులు దొంగిలించలేనిదిగా, సాతానుకి మనము చోటు లేనంతగా దేవుడు దీవించటానికి, ఆశీర్వదించటానికి ఆయన సమస్తాన్ని సిద్ధం చేస్తూ మన పక్షాన కార్యం చేస్తూ ఉంటే మనము తొందరపడిపోయి నా పక్షాన కార్యం జరగటం లేదే, అరే దేవుడు లేకుండా వాళ్ళు ఎంతో గొప్పగా బ్రతుకుతున్నారు, చిన్నప్పటి నుంచి దేవుడని నేనేమి ఇట్లా ఉన్నాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని మీలో మీరు అనేక విధములుగా అనుమానాలతో, లేనిపోయిన ఆలోచనలతో మిమ్మల్ని మీరు కలవర పెట్టుకొని విశ్వాసంలో బలహీనలు అవ్వకండి. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని అనుభవించటానికి మరికొంత దూరంలో ఉండగా దానిని చేజార్చుకోకండి. దేవుని ఆశీర్వాదము, దేవుని యొక్క మేలులు నిశ్చయముగా ఇదిగో నీ తలుపు తట్టబోతున్నాయి. నువ్వు సిద్ధముగా ఉండు ఆశీర్వాదాలను అనుభవించటానికి. ఆశీర్వాదాలు నిత్యము నీ కుటుంబం మీద ఉండటానికి దేవుడు వాటిని సిద్ధపరిచి తీసుకురాపోతున్నాడు. హల్లెలూయా చెప్పండి అందరూ. సమస్యలు, కన్నీరు, దుఃఖము, వేదన, బాధ ఇవన్నీ కొంత సమయం వరకే నిన్ను సమస్యలు వెంటాడితే, కొంత సమయం వరకే కన్నీరు, కొంత సమయం వరకే దుఃఖము, కొంత సమయం వరకే బాధ. కానీ దానంతటిని ఆయన సంతోషముగా మార్చబోతున్నాడంట. ఆ కన్నీటినంతటిని ఆయన నాట్యంగా మార్చబోతున్నాడంట. నీకున్న సమస్యలన్నిటిని తొలగించి నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించి, ఆహా యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు ఈ విధముగా ఉంటారు అని నిన్ను చూసి అనేక మంది ఆయన్ని మహిమపరిచేలాగా, ఆయన నామాన్ని ఘనపరిచేలాగా నిన్ను ఆయన దీవించబోతున్నాడు, ఆయన హెచ్చించబోతున్నాడు. కనుక ఆయన ఆశీర్వాదాలని అనుభవించటానికి సిద్ధముగా ఉన్న నువ్వు నీ వలె నీ ఆత్మీయ జీవితము వలె ఇంకొంతమందిని
నీకు చేతనైతే దేవుని సన్నిధికి నడిపించు, దేవునిలో వాళ్ళని ప్రోత్సహించు, దేవునిలో వాళ్ళని బలపరచు. నీ సాక్ష్యం ద్వారా వాళ్ళు దేవునిలో స్థిరపడేలాగా నీ సాక్ష్యాన్ని వారికి చెప్పు. దేవుడు నీ జీవితంలో చేసిన మేలులను చెప్పు. నువ్వు అనుభవిస్తున్న సమాధానం గురించి చెప్పు. కోల్పోయిన దాని గురించి బాధపడొద్దు. కోల్పోయిన దాని గురించి నువ్వు ఎక్కడ ప్రస్తావించొద్దు. నువ్వు కోల్పోయింది కొంచెమే, కానీ ఆయన నీకు అనుగ్రహించేది చాలా గొప్పదంట. దేవుడు ఒక విషయంలో మనం కృంగిపోయేలాగా ఒకదానికి అనుమతి ఇచ్చాడంటే, కానీ దానికి పదంతలుగా ఆయన నువ్వు సంతోషించేలాగా శాశ్వతమైన సంతోషము సమాధానము నీ తల మీద ఉండేలాగా ఆయన గొప్ప కార్యాలు సంసిద్ధం చేసి ఉంచుతాడంట. అది దేవుడు, అది దేవుని ప్రేమ అంటే. అది మనము నమ్ముకున్న మన యేసయ్య మన మీద చూపుతున్నటువంటి ఆ గొప్ప ప్రేమ. ఆయన ప్రేమను తలపోస్తూ ఆయన ప్రేమలో మనము జీవిస్తూ ఉంటే ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ కన్నీళ్ళు తాత్కాలికమైనవే. ఇవి శాశ్వతం కాదు. కష్టాలు, కన్నీళ్ళు ఇవన్నీ మనుషులంగా కొన్ని సందర్భాల్లో మనల్ని కృంగదీస్తాయి, కాదంటలేదు. మనిషిని నేను కూడా అన్ని కష్టాలు, కన్నీళ్ళని దిగుమింగుకుంటూనే నా దేవునిలో నేను సాగిపోతున్నాను. దేవుడు ఇచ్చిన ఆ గొప్ప ఆ విశ్వాసము, ఆ నిరీక్షణే నన్ను ఈరోజు ఇట్టి రీతిగా నిలబెట్టి అనేకుల మధ్య బలమైన సాధనముగా వాడబడేలాగా ఆయన నన్ను వాడుకుంటున్నాడు, నిలబెట్టాడు. అది కేవలం దేవుని కృపే. నేనైతే మనిషిగా ఎప్పుడో కృంగిపోయాను, ఎప్పుడో చచ్చిపోయాను అనే నేను అనుకున్నాను. కానీ నా దేవుడు కాదు, నువ్వు చచ్చిపోయాను అనుకున్నా కానీ దాన్ని నా కోసం బ్రతకాలి అని నన్ను లేపి నిలబెట్టి, నా నోటి నిండా నవ్వుని నన్ను లేపి నిలబెట్టి ఇదిగో మీ మధ్యలో ఆయన కొరకు ఒక సాధనముగా వాడుకుంటున్నాడు. దేవుడు ఒక విషయంలో మనల్ని ఆశీర్వదిస్తే అది మన హృదయాలకి గోచరము కాదు, మనకి అర్థం కాదు. ఆయన ప్రేమ ఏంటి, అసలు ఆయన ప్రణాళిక ఏంటి, అసలు ఆయన ఉద్దేశం ఏంటి నా పక్షాన అని నువ్వు ఎంత ఆలోచించినా కానీ అది అర్థం కాదు. అది అనుభవిస్తేనే తప్పితే ఆయన ప్రేమ ఏంటి అనేది మనము అర్థం చేసుకోలేము. దేవుడు నీ పక్షాన చేసే కార్యాల కొరకు సహనముతో, ఓపికతో ఎదురుచూడు. ఆయన నిశ్చయముగా నిన్ను దీవించబోతున్నాడు.